హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో ద్వారా తూర్పు లేదా వేంగి చాళుక్యుల గురించి రాజకీయ చరిత్ర తెలుసుకునే ముందు వీరి గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. వీరు పశ్చిమ చాళుక్య శాఖకు చెందినవారు. పాలనా కాలం 624 1075 క్రీస్తు శకం. రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు 1 లేదా కుబ్జ విష్ణువర్ధనుడు అని కూడా అంటారు. చివరి పాలకుడు విజయాదిత్యుడు 7, 7వ విజయాదిత్యుడు. అమ్మరాజు 1 కాలంలో రాజమహేంద్రవరం నిర్మించబడింది. అమ్మరాజు 1 కాలంలో రాజధాని వేంగి నుండి రాజమహేంద్రవరంకు మార్చబడింది. వీరి యొక్క రాజ లాంఛనం వరాహం. జన్మస్థలం గురించి ఎవరెవరు ఏమేమి అన్నారన్నది తెలుసుకుందాం. సోలంకీలు గుజరాత్ పాలకులైన శాసనాల ప్రకారం బ్రహ్మ యొక్క చులకం అంటే దోసిలి నుండి జన్మించిన వారే చాళుక్యులు అని చెప్పబడింది. పై విషయాన్ని బిల్హనుడి యొక్క విక్రమాంక దేవ చరిత్రలో కూడా చెప్పబడింది. దుర్గాప్రసాద్ దీక్షితుల ప్రకారం చాళుక్యులు అనేవారు మహారాష్ట్రకు చెందినవారు. డిసి సర్కార్ ప్రకారం చాళుక్యులు తమిళనాడుకు చెందినవారు. నందంపూడి శాసనం. ఈ శాసనం రాజరాజ నరేంద్రుడు వేయించాడు. దీని ప్రకారం ఉత్తర భారతదేశంలోని అయోధ్యకు చెందిన చంద్రవంశస్థులే చాళుక్యులు అని చెప్పబడేది. నాగార్జునకొండ శాసనం. దీని ప్రకారం ఇక్షాకుల సామంతుడిగా చెలికి రమ్మని కలడు. అతని వారసులే చాళుక్యులు అని తెలిపాను. రణస్థంపూడి శాసనం. ఈ శాసనం ప్రకారం హిరణ్య రాష్ట్రంలో గల కడప జిల్లాలోని ముడివేము వీరి స్థలంగా చెప్పబడింది. తమ్మెయనూరు శాసనం. ఇది 2వ పులకేశికి చెందినది. ఈ శాసనం కృష్ణ తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో లభ్యమైంది. కావున దీని ప్రకారం వీరు ఆంధ్రులు. ఏలేశ్వరంలో రణవిక్రమ అనే పేరుతో పులకేశి 1 యొక్క శాసనం లభ్యమైంది. వీరు పశ్చిమ చాళుక్య శాఖకు చెందినవారని చదువుకున్నాం కదా. పశ్చిమ చాళుక్యుల గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీరి యొక్క మూల పురుషుడు జయసింహుడు, వాళ్ళ కుమారుడు రణరాగ కుమారుడు పులకేశి 1. ఇతడు కదంబులకు సామంతుడిగా ఉండి వారిని ఎదిరించి బాదామి లేదా వాతాపి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించాను. తర్వాత పులకేశి 1 కుమారుడు కీర్తివర్మ 1 తర్వాత వారి సోదరుడు మంగళేశుడు రాజ్యానికి పరిపాలన చేశాడు. తర్వాత కీర్తివర్మ కొడుకు పులకేశి 2 రాజ్యానికి వచ్చాడు. ఇతను క్రీస్తు శకం 609లో రాజ్యానికి వచ్చినట్లు ఇతని యొక్క హైదరాబాద్ శాసనం తెలుపుచున్నది. క్రీస్తు శకం 616 నాటికి రణదుర్జయులను ఓడించి వేంగిని ఆక్రమించాను. వేంగి ప్రాంతంలో రణదుర్జయులు ఉన్నారు. 616లో వారిని ఓడించి వేంగిని ఆక్రమించాడు. తన ప్రతినిధిగా వేంగిలో తన సోదరుడైన విష్ణువర్ధనుని నియమించాను. విష్ణువర్ధనుడు 1ను తన సోదరుడిని నియమించాను. నెక్స్ట్ వీడియోలో విష్ణువర్ధనుడు 1 నుంచి రాజకీయ చరిత్ర తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.